హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం. హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయము 26వ వచన భాగం. 37వ అధ్యాయము 26వ వచన భాగం. ఎవరైనా చదవగలిగినటువంటి వారు ఒకరు చదివేదానికి ప్రయత్నం చేయండి. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఈ వచ్చిన భాగంలో ఉన్న మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఎంతమంది దేవుని మాటలు వినడానికి ఆసక్తిగా ఉన్నారు? బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నా ఆలోచన, నా తలంపుల్లో నేను ఒక వర్తమానం కొరకు నేను కొంచెం ప్రిపేర్ అవుతున్నాను, సిద్ధపడుతున్నాను. సో దేవుడు అది కాదని ఈ వచ్చిన భాగాన్ని ప్రభు నా మనసులో తీసుకొచ్చారు. నేను ఆదివారం ఆరాధనలోనైనా విడిగా ఎక్కడైనా దేవుని వాక్యం చెప్పాలి అంటే, సో మొదటిగా దేవుని దగ్గర నుంచి ఒక మాట నా హృదయంలోనికి రావాలి. దాని కొరకు నేను చాలా దేవుని పాదాల దగ్గర పెనుగులాడతాను. దేవుని దగ్గర నుంచి ఒక మాట రాకుండా వాక్యం చెప్పడానికి ధైర్యంగా నేను నిలబడలేను. ఒక మాట దేవుని దగ్గర నుంచి నా మనసులోకి వస్తే ఇక ధైర్యంగా నిలబడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆదివారం సంఘాన్ని ఉద్దేశించి నేను మరి వారికి ఏ వాక్యాన్ని చెప్పాలి ప్రభు అన్నప్పుడు, ప్రభు నా మనసులోనికి తీసుకొచ్చే మాట ఏంటంటే, నేను వారిని స్థిరపరచెదను, నేను వారిని స్థిరపరచెదను. చదివిన ఈ వచ్చిన భాగంలో ఆ మాట మనం గమనిస్తాం. ఎవరి మాట చెప్తా ఉన్నారు? సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు చెప్పండి? దావీదును గూర్చి దేవుడి మాట చెప్తున్నాడండి. ఎవరిని గూర్చి? దావీదును గూర్చి దేవుడి మాట చెప్తున్నాడు. 37వ అధ్యాయము 25వ వచన భాగాన్ని మనం గమనిస్తే, మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు, నా సేవకుడైన దావీదు ఎల్ల కాలము వారికి అధిపతి అయి ఉండును. ఎవరికంట? ఎల్ల కాలము వారికి అధిపతి అయి ఉండును. ఇశ్రాయేలు ప్రజలకు దావీదు ఎల్లకాలం అధిపతిగా ఉంటాడని దేవుడు దావీదును గూర్చి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తాను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, నేను వారిని స్థిరపరచెదను. దావీదుతో దేవుడు చేసిన నిబంధనను దావీదు తర్వాత కాలంలో ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు మాట్లాడుతూ, దావీదుతో దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దానిని మరలా జ్ఞాపకం చేస్తూ దేవుడు అంటున్నాడు, నేను వారిని స్థిరపరుస్తాను, నేను వారిని స్థిరపరుస్తాను. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఒక మనిషి మరొక మనిషితో చెప్తున్నాడా? ఒక అధికారి ఒక మనిషితో చెప్తున్నాడా? ఒక ప్రధాని ఒక మనిషితో చెప్తున్నాడా? ఒక రాజు ఒక మనిషితో చెప్తున్నాడా? 104వ కీర్తన మీరు 5వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుందండి. 104వ కీర్తన 5వ వచన భాగం. భూమి ఎన్నటికి
కదలకుండున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. ఎవరైనా చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. భూమి ఎన్నటికి కదలకుండున్నట్లుగా ఏం చేశాడంట? ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచాడంట. స్థిరపరిచాడు. భూమిని స్థిరపరిచిన దేవుడే దావీదుకు ఒక మాట చెప్తున్నాడు. దావీదు, నేను నిన్ను స్థిరపరుస్తాను. దావీదును స్థిరపరుస్తానని చెప్పిన దేవుడు ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన దేవుడే ఈ రోజున ఆయన సన్నిధిలో నిలిచిన మనతో ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను లేదా నీ కుటుంబాన్ని నేను స్థిరపరుస్తాను. ఏ విషయాల్లో దావీదు భక్తుని దేవుడు స్థిరపరిచాడు, ఇశ్రాయేలు ప్రజలను స్థిరపరిచాడు, మనలను ఏ విషయాల్లో దేవుడు స్థిరపరచబోతున్నాడు. కొన్ని విషయాలు మనం దేవుని వాక్యపు వెలుగులో నుండి మనం ధ్యానం చేద్దాము. మీరు జాగ్రత్తగా గమనించండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు గమనించండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. నీ దినములు, ఒక మైక్ అక్కడ ఇవ్వండి అమ్మా. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. జాగ్రత్తగా గమనించండి. దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. నాయనా దావీదు, నీ దినములు సంపూర్ణములగునప్పుడు, భూమి మీద నీ దినాలు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత, నీ పితరులతో నిద్రించిన తరువాత, కాలం చేసిన తరువాత, నువ్వు మృతి చెందిన తరువాత, నువ్వు చనిపోయిన తరువాత, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. చప్పట్లు కొట్టండి. పదహారవ వచనం, అదే అధ్యాయంలో 16వ వచనం. నీ మటుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనం. చదువుతున్నప్పుడు మీరు ఆగండి, నేను చదవమన్నప్పుడు మీరు చదవండి. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడున. నేను ఈ మాట మీరు నోట్ చేసుకోండి. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడున. నేను దావీదును గూర్చి దేవుడు పలికిన మాట, నీ సింహాసనము స్థిరపరచబడును, నిత్యము స్థిరపరచబడును. దావీదు సింహాసనమును దేవుడు స్థిరపరిచాడు. దావీదు సింహాసనమును స్థిరపరిచిన దేవుడే ఈ రోజున నీ చేతి పనిని స్థిరపరచబోతున్నాడు. నువ్వు చేస్తున్న వ్యాపారమును ఆయన స్థిరపరచబోతున్నాడు. ఉద్యోగాన్ని స్థిరపరచబోతున్నాడు. నీ భవిష్యత్తును ఆయన స్థిరపరచబోతున్నాడు. నీ చదువులను ఆయన స్థిరపరచబోతున్నాడు. నీ పిల్లలకు స్థిరమైన ఒక పునాదిని ఆయన వేయబోతున్నాడు. నీ సింహాసనము స్థిరము, దానిని ఎవరు కదిలించలేరు. హల్లెలూయా. సింహాసనము, రాజ్యము,
అది మన చేతి పనికి, మన వ్యాపారానికి, మన ఉద్యోగానికి, మన పిల్లల భవిష్యత్తుకి ఒకవేళ ఇప్పటి వరకు అస్థిరంగా ఉంటుందా, ఊడుతుందా, నిలబడుతుందా, పడిపోతుందా, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఒకవేళ నీ చేతి పని, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ పిల్లల భవిష్యత్తు, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఉన్నవేమో, ఇక మీదట అలా ఉండదు. ఎలా ఉండదు? తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉండదు. దేవుడు పునాది వేయబోతూ ఉన్నాడు. నీ ఆర్థిక స్థితిగతులకు ఆయన పునాది వేయబోతున్నాడు. పునాది వేసి దాని మీద ఆయన నీ ఆర్థిక స్థితిగతులను ఆయన స్థిరపరుస్తాడు. కదిలించబడు. 2 నెలలు బాగుంటే 2 నెలలు దరిద్రం, 2 నెలలు బాగుంటే 2 నెలలు శాపం, 2 నెలలు బాగుంటే ఇంకా 2 నెలలు అరువు తెచ్చుకునే పరిస్థితులు. నీవు విశ్వసిస్తే, ఈ వర్తమానాన్ని నువ్వు నమ్మితే ఆ పరిస్థితులు నీ జీవితంలో దూరం అయిపోతాయి. చేతి పనిని స్థిరపరిచి నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేటట్లుగా నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. నీ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఇది నీ తరము, నీ కాలము, నీ దినముల్లోనే కాదండి. దావీదుతో ఏమంటున్నాడు? 7వ అధ్యాయము మనం ఇందాక 12వ వచనంలో చదివాం కదా. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత. కొంతమందికి ఒక దిగులు ఉంటుంది. పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకు ఒక దిగులు ఉంటుంది. పిల్లలు అమాయకపు స్థితి కానీ, లేదంటే వారిలో సరైనటువంటి ఒక నైపుణ్యత లేదా సామర్థ్యము ఇవి కాస్త కొరవగా ఉన్న పిల్లల విషయమే తల్లిదండ్రులకు ఒక దిగులు ఉంటుంది. నా తర్వాత, నేను కాలం చేసిన తర్వాత, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత వీళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇది తల్లిదండ్రులు ఆ బాధను పిల్లల దగ్గర వ్యక్తపరుస్తారు కూడా. అరే ఎట్ట బతుకుతావురా నీవు? నేను చనిపోతే, ఒకవేళ నేను కాలం చేస్తే, నా దినాలు ముగించబడితే నువ్వు ఎలా బ్రతుకుతావురా? ఇంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతావు? పనిలో నైపుణ్యత లేకపోతే ఎలా బ్రతుకుతావు? సామర్థ్యాన్ని పెంపొందించుకోకపోతే ఎలా బ్రతుకుతావు? అయ్యో నా పిల్లలు అమాయకులు, ఎలా బ్రతుకుతారు అనేటువంటి ఒకవేళ దిగులు నీలో ఉంటే, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ సింహాసనాన్ని స్థిరపరచడమే కాదు, నీ కాలంలో స్థిరపరచడమే కాదు, నీ దినములు సంపూర్ణమైన తరువాత, నువ్వు నీ పితరులతో వారి దగ్గరికి నువ్వు చేర్చబడిన తరువాత, నువ్వు నిద్రించిన తరువాత, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిని నీ గర్భవాసములో నుండి వచ్చేటువంటి నీ సంతానము, నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో దానిని దేవుడు స్థిరపరుస్తాను అంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? స్థిరపరుస్తాను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మన పిల్లల భవిష్యత్తును గురించి మనం దిగులు పడాల్సిన అవసరత లేదు. నువ్వు ఏ క్షేమాన్ని అయితే చూసావో, నువ్వు ఏ సమాధానాన్ని అయితే పొందావో, నువ్వు ఏ ఆశీర్వాదాన్ని అయితే, ఏ సమృద్ధినైతే దేవునిలో నువ్వు అనుభవిస్తున్నావో, అదే సమృద్ధి, అదే ఆశీర్వాదం, అదే సంతోషం, అదే సమాధానం, అదే కృప నీ తర్వాత నీ పిల్లల్లో దేవుడు దానిని స్థిరపరచబోతున్నాడు. నీ పిల్లల జీవితాల్లో దానిని స్థిరపరచబోతున్నాడు ఆయన. భయపడమాకు నీ పిల్లలకు వచ్చి వీళ్ళు ఏమైపోతారా అని. ఏమవరు. నీకంటే ఉన్నతంగా దేవుడు వారిని దీవిస్తాడు. నీ కాలము కంటే కూడా నీ పిల్లల కాలం ఇంకా ఉన్నతంగా వారి క్షేమస్థితి ఉంటుంది. ఎవరో పిల్లల విషయమై దిగులు పడుతూ ఉన్నారు, అందుకని దేవుడి మాటలు పలికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరో వేదనతో ఉన్నారు పిల్లల విషయమై, నా తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అని.
అయితే దేవుడు చెప్తున్నాడు, నీ గర్భవాసము నుండి వచ్చినటువంటి నీ పిల్లలు, నీ గర్భవాసము నుండి వచ్చినటువంటి నీ సంతానమును, ఇదిగో వారి జీవితంలో కూడా నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. ఎలా స్థిరపరుస్తాడో తెలుసా ఆయన? ఒక మాట చూపిస్తానండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చూడండి. దేవుడు మనల్ని ఎలా స్థిరపరచబోతున్నాడు అక్కడ ఒక మాట నేను మీకు చూపెడతాను. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. ఒకసారి చప్పట్లు కొట్టండి, కొంచెం బలంతో కొట్టండి, గట్టి కొట్టండి. మీ పిల్లల జీవితంలో ఇది నెరవేర్చబడినట్లు కొట్టండి. నాయనా దావీదు, నీ సింహాసనాన్ని స్థిరపరిచాను. నీ తరువాత నీ గర్భవాసంలో నుండి వచ్చినటువంటి నీ పిల్లల విషయమై నేను ఆ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. అది ఎలా తెలుసా? దిట్టమైన స్థలములో ఒకడు మేకును దిగగొట్టినట్లుగా నేను అతనిని స్థిరపరుస్తాను. డొల్లగా ఉన్న చోట కాదు. డొల్లగా ఉన్న చోట మేకు కొడితే ఏమవుతుంది చెప్పండి? అది తొందరగా ఊడిపోతుంది. అదే గట్టి ప్రదేశంలో మనం మేకు దిగగొట్టామనుకోండి, ఆ మేకు తీయాలంటే వస్తుందా? రాదు. దిట్టమైన స్థలంలో మేకును దిగగొట్టినట్లుగా నీ సంతానమును నేను అలా స్థిరపరుస్తాను. అంటే ఎవడు కూడా కదిలించకుండానట్లు, ఎవడు పిరికి వేయకుండానట్లు, ఎవరు ప్రకటించకుండానట్లుగా దిట్టమైన స్థలములో మేకును దిగగొట్టినట్లుగా నేను అతన్ని స్థిరపరుస్తాను. చూడండి అక్కడ ఏమంటున్నాడో తెలుసా? అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. ఇది ఇంకా అధికమైనటువంటి బోనస్. నీ తర్వాత నీ కుమారుడు, నీ కుమార్తె, వారి సింహాసనము వారి కుటుంబాల మధ్యన, అంటే తోబుట్టువుల మధ్యన కానీ, అయిన వారి మధ్యన కానీ, బంధువుల మధ్యన కానీ, ఆత్మీయుల మధ్యన కానీ, వారు నివసిస్తున్న ప్రజల మధ్యన వారు ఎలా ఉంటారో తెలుసా? మాన్యత గల సింహాసనముగా నుండును. మాన్యత అంటే పవిత్రత. చెప్పండి, ఏంటది? పవిత్రత. అంటే నీ పిల్లలు వారు నివసిస్తున్నటువంటి ప్రజల మధ్యన ఎలా ఉంటారంటే పవిత్రత కలిగిన వారై ఉంటారు, పరిశుద్ధత కలిగినటువంటి వారై ఉంటారు. వారి జీవితాలను పాడు చేసుకొని, చెరుపు వేసుకొని, అపవిత్రులుగా వారి జీవితాలను శాపంగా మార్చుకునేవారుగా ఉండరు. ఇదిగో నేను మాటిస్తున్నాను, మాన్యత గల సింహాసనముగా వారు ఉంటారు. అలా నేను వారిని స్థిరపరుస్తాను. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది చెప్పండి? మన పిల్లలు దేవునిలో పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఉండేదానికంటే కూడా ఇంకా గొప్ప సంపద ఏమైనా ఉంటుందో చెప్పండి? దేవుని కలిగి ఉండటమే గొప్ప సంపద. మాన్యత కలిగి దేవునిలో ఉండటం ఇది ఇంకా గొప్ప సంపద. శపించబడినటువంటి విధానాల్లో, శపించబడినటువంటి అనుభవాలలో, శపితమైన ప్రదేశాలలో కాకుండా మాన్యత కలిగిన కుటుంబంగా మన పిల్లలను దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. దిట్టమైన స్థలములో మేకును దిగగొట్టినట్లుగా మన పిల్లలను, మన గర్భవాసం నుండి వచ్చిన మన సంతతిని దేవుడు స్థిరపరుస్తాను అంటున్నాడు. ఇలా దావీదును స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.
దావీదు సంతతిని స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దానికి కారణం ఏమై ఉంటుంది? దానికి కారణము ఏమై ఉంటుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. వద్దంటారా? చెప్పండి. ఎంతమంది కోరుకుంటున్నారు దేవుడు నన్ను స్థిరపరచాలి, నా కుటుంబాన్ని స్థిరపరచాలి, నా ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, నా పిల్లలు, వారి భవిష్యత్తును ఎంతమంది స్థిరపరచాలి దేవుడు అని కోరుకుంటున్నారు? బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మీ తర్వాత అదే క్షేమస్థితి, అదే ఆశీర్వాదం, అదే కృప మీ గర్భవాసముల నుండి వచ్చేటువంటి మీ పిల్లల విషయం కూడా దేవుడు దాన్ని స్థిరపరచాలని కోరుకున్న వారు స్తోత్రం చెప్పండి. దిట్టమైన స్థలములో మేకును దిగగొట్టినట్లుగా ఎవరు కదిలించలేని, పెకలించలేని, పిరికివేయలేని అంతగా దేవుడు నా సంతతిని దేవుడు స్థిరపరచాలి అని ఆశపడ్డవారు స్తోత్రం చెప్పండి. అలా నిజంగా మీరు ఆశపడితే దావీదు అనుభవంలోనికి మీరు కూడా రావాలి. దావీదు అనుభవంలోనికి మీరు కూడా రావాలండి. దావీదు అనుభవం ఏంటి మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇప్పుడు చదవరు. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. చాలు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు మీరు మనసును పెట్టాలి. నేను చెప్పే పాయింట్ మీరు నోట్ చేయాలి. నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత దేవుడు దావీదును దీవించి ఆశీర్వదించి, దావీదుకు దేవుడు తోడై, దావీదుకు దేవుడు ఏమిచ్చాడంట? విజయాన్ని ఇచ్చాడంట. ఏమిచ్చాడు చెప్పండి? విజయాన్ని ఇచ్చాడు. రెండోది నెమ్మదిని కలగచేశాడంట. విజయాన్ని పొందుకున్నాడు, నెమ్మదిని పొందుకున్నాడు. దేవుని ద్వారా దావీదు సింహాసనము ఏమైంది? స్థిరపరచబడింది. దేవుని ద్వారా దావీదు సింహాసనము స్థిరపరచబడింది. దావీదు సింహాసనం స్థిరపరచబడడానికి దావీదు చుట్టూ ఉన్న శత్రువుల మీద దావీదుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. విజయం ఇచ్చిన తర్వాత దావీదుకు దేవుడు నెమ్మదిని కలగచేశాడు. నెమ్మదిని కలగచేసి దావీదు రాజ్యాన్ని, దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు. స్థిరపరచబడిన తరువాత, నెమ్మది పొందిన తరువాత, విజయము నొందిన తరువాత అసలైన విషయం అక్కడే ఉంది. ఇప్పుడు ప్రభువా, అయ్యా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా ఇరుకులో ఉన్నాను, చాలా కష్టంలో ఉన్నాను, ఆర్థికంగా చాలా అవసరాలు ఉన్నాయి, నాకేదైనా ఒక చిన్న ఉద్యోగం ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. దేవుడు ప్రార్థన ఆలకించి చిన్న ఉద్యోగాన్ని ఇస్తాడు. ఆ ఉద్యోగాన్ని దేవుడు దీవించి కాస్తంత హెచ్చించి స్థిరపరుస్తాడు. అప్పటి వరకు భక్తి బాగానే ఉంటుంది. సమస్య ఎక్కడ వస్తుందో చెప్పండి? స్థిరపరచబడిన తరువాత. విజయానికి ముందు కాదు. విజయం కొరకు దేవునితో అంటుకట్టుకొని ఉంటాం. విజయం పొందిన తరువాత అసలైన మెట్టు, అసలైన అనుభవం, అసలైన పరిస్థితులు అక్కడ బయటపడతాయి. నెమ్మదికి ముందు నెమ్మది కొరకు ఏదైనా చేస్తాం.
నెమ్మది పొందిన తర్వాత, పరిస్థితులన్నీ చక్కబడ్డ తర్వాత, కాస్త ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత, ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో, కుటుంబంలో, పిల్లల చదువుల్లో కాస్తంత సెటిల్ అయిన తర్వాత దావీదు అనుభవం ఏంటి, మన అనుభవం ఏంటి, ఈ రెండింటికి మధ్యనున్న వ్యత్యాసం ఏంటి అనేది మనం కొంచెం గమనించగలిగితే మన పరిస్థితులు మనకు అర్థమవుతాయి. స్తోత్రం చెప్పండి కొంచెం బిగ్గరగా. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చదవండి. అక్కడ ఉజ్జియా అనేటువంటి ఒక రాజు మనకు కనబడతాడు. అయితే అతడు స్థిరపరచబడిన తరువాత, ఈ మాట మీరు మనసును పెట్టాలి. అయితే అతడు స్థిరపరచబడిన తరువాత లేదా విజయము పొందిన తరువాత, నెమ్మది పొందిన తరువాత, రాజ్యము స్థిరపరచబడిన తరువాత, సింహాసనము స్థిరపరచబడిన తరువాత, ఆర్థిక స్థితిగతులు స్థిరపరచబడిన తరువాత, ఆరోగ్యం కుదుటపడిన తరువాత, పిల్లలు వివాహాలై సెటిల్ అయిన తరువాత, అతడు స్థిరపరచబడిన తరువాత ఏం జరిగింది? అతడు మనస్సున గర్వించి చెడిపోయాడంట. ఏమొచ్చింది చెప్పండి? స్థిరపడిన తర్వాత గర్వం వస్తుంది. గర్వం వస్తే ఏమవుతుంది? చెడిపోతాం. ఉజ్జియా స్థిరపరచబడిన తర్వాత దేవుడు తనని స్థిరపరిచాడు. స్థిరపరచబడిన తరువాత ఉజ్జియా పరిస్థితి ఏంటంటే అతని హృదయంలోనికి ఏమొచ్చింది చెప్పండి? గర్వం. ఈ గర్వం దావీదులో మనకి మచ్చకు కూడా కనపడదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచాడు. ఇది వ్యత్యాసం. విజయము నొందిన తరువాత, నెమ్మది పొందిన తరువాత, రాజ్యము స్థిరపరచబడిన తరువాత, పరిస్థితులన్నీ స్థిరపరచబడిన తరువాత దావీదు హృదయంలో గర్వం రాలేదు. దావీదు తను హెచ్చించుకోలేదు. దావీదు దేవునికి దూరం కాలేదు. రాజనగరిలో ఉన్న దావీదు దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని పని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని పలుకుతున్నాడో తెలుసా? ఇదిగో నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుని ద్వారా నేను ఆస్వాదించబడ్డాను, నా దేవుని ద్వారా ఆస్వాదించబడిన నేను రాజనగరిలో ఉన్నాను. నన్ను ఆశీర్వదించిన నా దేవుని సన్నిధి, నా దేవుని మందసము, నా దేవుని మందిరము ఎక్కడుందంటే డేరాల మధ్యలో ఉంది. ఆశీర్వదించబడి విజయాన్ని పొంది, నెమ్మదిని పొంది, రాజ్యము సింహాసనము స్థిరపరచబడిన తరువాత దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు దావీదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. అందుకునే దావీదు సింహాసనాన్ని దేవుడు ఏమనుకున్నాడు? స్థిరపరచాలి. అది అతని తర్వాత అతని కుమారుని జీవితంలో దానిని నేను స్థిరపరచాలి. అది ఎలా స్థిరపరచాలి? దిట్టమైన స్థలంలో ఒకడు బేకును దిగకొట్టినట్లుగా దాన్ని నేను స్థిరపరచాలని దేవుడు నిర్ణయానికి వచ్చేసాడు. హల్లెలూయా. అలా మనల్ని కూడా దేవుడు స్థిరపరచాలంటే చెప్పండి, దేవుడు మనల్ని ఆస్వాదిస్తున్న కొలది దేవుని గురించిన ఒక ఆలోచన మనకి మనసులో ఉండాలి. దేవుని మందిరాన్ని గురించిన ఆలోచన మన మనసులో, దేవుని రాజ్యాన్ని గురించిన సువార్త పరిచర్య విషయంలో ఒక ఆలోచన మనకి ఎప్పుడు ఉండాలి. దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు దావీదు, మర్చిపోలా. ఈరోజు మన ఆలోచనలో దేవుని గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని పనిని గురించి నిత్యము మన ఆలోచనలో ఆ తలంపు తొలుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ ఆలోచన మన హృదయాల్లో, మన అంతరంగములో, మన మనస్సులో అది తొలుస్తూ ఉండాలి. నేను ఏదో ఒకటి నా దేవుని కొరకు చేయాలి,
నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి. నాతాను ప్రవక్తను పిలిపించాడంట. పిలిపించయ్యా, దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు, నన్ను ఎంతో గొప్ప చేశాడు. ఇదిగో రాజనగర్లో నేను ఉన్నాను, రాజభోగాలు అనుభవిస్తున్నాను. ఈరోజు నా స్థితి అంతా కూడా దేవుడు నాకు ఇచ్చినదే. దేవుడు నాకు ఇచ్చినదే. దేవుడు నాకు ఇవ్వకపోతే నాకు ఈ స్థితి లేదు. కాబట్టి ఇప్పుడు నేను దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. నా దేవునికి మందిరాన్ని కడతానయ్యా. నా దేవునికి నేను ఒక మందిరాన్ని కడతానయ్యా. మొదటిది, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన దావీదులో ఉంది. ఆలోచన ఉంటేనే, ఆశ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఆలోచన లేకుండా, ఆశ లేకుండా మనం ఏది కూడా చేయలేం. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దావీదు ఆలోచన, దావీదు ఆశ ఏంటంటే దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి. దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి. ఈ విషయమై దైవజనుడితో పంచుకున్నప్పుడు దైవజనుడు అన్నాడు, నీకు తోచినట్లు నీవు చెయ్యి అన్నాడు. అని దైవజనుడు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుడితో మాట్లాడాడు, దావీదు నాకు మందిరాన్ని కట్టడానికి వీలు లేదు. ఏం ప్రభువా? అతడు చాలా యుద్ధాలు చేశాడు, యుద్ధాలు జరిగించాడు, అతని చేతులు రక్తాన్ని ఒలికించినాయి. కాబట్టి అతడు నాకు మందిరాన్ని కట్టడానికి వీలు లేదు. మరి ఎట్లా? ఇదిగో అతని గర్భవాసం నుండి వచ్చేటువంటి అతని కుమారుడైన సొలొమోను నాకు మందిరాన్ని కడతాడు. ఇప్పుడు ఈ మాట దైవజనుడు దావీదు దగ్గరకు వచ్చి దావీదుకి ఈ మాట చెప్పాలి. దావీదు అప్పుడు ఎవరు చెప్పండి? రాజు, మహారాజు, గొప్ప రాజుగా రాజ్యాధికారాన్ని కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఇప్పుడు దావీదు ఆలోచన, దావీదు ఆశ ఏదైతే ఉందో దానిని వద్దు అనడం, అది నిజంగా కత్తి మీద సాన లాంటిది. ఆ మాట చెప్పటం మామూలు విషయం కాదండి. అయినా దేవుని మాటగా దైవజనుడు వచ్చి రాజుతో ఆ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, దేవుడు చెప్పమన్న మాట, దేవుడు చెప్పమన్న మాట. నీ ఆలోచన నేను ఎరిగాను, నీ ఆశను నేను ఎరిగాను, నీ ఆలోచన ఆశ దేవుడు కూడా ఎరిగాడు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు అనేక యుద్ధాలను చేసి నీ చేత్తో రక్తాన్ని ఒలికించావంట, నీవు మందిరాన్ని కట్టద్దు. దేవుడు చెప్తున్నాడు, నీ తర్వాత నీ కుమారుడైన సొలొమోను దేవునికి మందిరాన్ని కడతాడు. దేవుడు చెప్పమన్నాడయ్యా అనగానే దావీదు నిరాశపడలా, కృంగిపోలా, బాధపడలా. లేదు లేదు, నేను కట్టేదే అని మొండికేసి కూర్చోలా. దేవుని మాటకు లోబడ్డాడు. ఇక్కడ కొంచెం లోతుగా మనం ఆలోచన చేయాలి. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మన హృదయాల్లో కొన్ని ఆశలు ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. దేవుని కొరకైనా, మన వ్యక్తిగతంగా కుటుంబం కొరకైనా కొన్ని ఆలోచనలు, కొన్ని ఆశలు ఉంటాయి. కానీ దానికి భిన్నంగా దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది. మనం ప్రార్థన చేసుకుంటాం, దేవుని సేవకులతో మనం పంచుకుంటాం మన ఆలోచనలు, మన ఆశలు. మన కొరకు దేవుని సేవకులు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి దేవుడిచ్చిన వర్తమానం, దేవుడిచ్చిన మాట తిరిగి వారు మనతో పంచుకుంటారు. పంచుకున్నప్పుడు అది మన ఆలోచనకు ఆమెనన్నట్టుగా, మన ఆశకు ఆమెనన్నట్టుగా ఉండదు. అది కొన్ని విషయాల్లో దానికి భిన్నంగా ఉంటుంది. నువ్వు ఏది చేద్దామనుకున్నావో దాన్ని దేవుడు వద్దు అంటాడు. నీ ప్రాణమంతా అక్కడే ఉంది. ఇప్పుడు నువ్వు ఆగిపోతావా, లేదా దేవుని మాటను పక్కకి నెట్టేసి లేదు నేను చేయాల్సిందే అని అడుగులు వేస్తావా? ఇది మన వ్యక్తిగతంగా చాలా చాలా విషయాలలో మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండానట్లుగా మన ఆత్మీయ జీవితం కొనసాగించబడాలి. వివాహాల దగ్గర
మన పిల్లలకి ఇలా చేయాలి అలా చేయాలని చాలా ఆలోచనలు ఆశలు ఉంటాయి మనకి. దేవుడు అంటాడు, ఇదిగో అది వాక్యానుసారం కాదు, అది నాకు మహిమను తీసుకొని రాదు, అది వద్దు, దాన్ని నివారించు, అక్కడ నువ్వు ఆగిపో అంటాడు దేవుడు. ఓ పక్కన మన ఆలోచన ఆశ పిల్లల మీద, అబ్బా ఇట చేయాలి, అట చేయాలి, ఇట చేయాలి, అట చేయాలి, అట చేయాలి. ఉండవా? ఆడపిల్లలకి తల్లుల మీద ఎన్నో ఆశలు, మగపిల్లలకి తండ్రులకి ఎన్నో ఆలోచనలు. కానీ ఒక్కొక్కసారి దేవుడు అంటాడు, అలా వద్దు, ఆగో అని అంటాడు. అప్పుడు మనం ఏమవ్వాలా? ఆగుతామా? మనం ఎందుకు ఆగుతామండి? ఆగిన వాళ్ళు ధన్యులు, దావీదు వరుసలో ఉంటారు వాళ్ళు. ఆగిన వాళ్ళు ఏమో మరి వారు ఏ వరుసలో ఉంటారు? దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇవన్నీ ఆదివారము సాధారణంగా జరిగేటువంటి దినాల్లో మనకు ఎదురవ్వవు. మన గృహాల్లో జరిగే కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉంటాయి చూడండి, అప్పుడు వాటిని మనం ఎదుర్కొంటాం. దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు నా కొరకు సాక్షిగా ఉండాలి, నీ గృహంలో జరుగుతున్న కార్యము ద్వారా నాకు మహిమ రావాలి, అనేకుల ఎదుట ఒక సాక్షాత్తంగా నువ్వు కనబడాలి. అన్య ఆచారాలు, అన్య పద్ధతులు, అన్య క్రమము అవి నీ జీవితంలో, నీ కుటుంబంలో నేను చూడాలనుకోవటం లేదు. వాటి విషయంలో నువ్వు ఆగు అని దేవుడు ఒకవేళ నియంత్రిస్తే, అప్పటికి నువ్వెన్నో ఆశలు పెట్టుకున్నావు, ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నావు, ఇలా చేయాలి అలా చేయాలని. కానీ ఇప్పుడు దేవుడు ఏమో వద్దంటున్నాడు. ఇప్పుడు ఆశకి ప్రాధాన్యత ఇస్తామా, దేవుని మాటకి ప్రాధాన్యత ఇస్తామా? అది ఎవరికి వారే మనం దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవాలి. నాతో కూడా కలుపుకొని, నా కుటుంబంతో కూడా కలుపుకొని దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మీకొక న్యాయం, నాకొక న్యాయం, మీకొక క్రమం, నాకొక క్రమం. దేవుడు అలాగేమీ పెట్టల. మనం అందరం కూడా ఎవరిని పోలి నడవాలి? క్రీస్తు యేసును పోలి మనం నడవాలి. ఆయన మనకు అడుగుల జాడలను ఉంచి వెళ్ళాడు. ఆ అడుగు జాడల్లో మనం అడుగులు వేసుకుంటాం, మాదిరిగా మనం వెళ్ళిపోవాలి. ఆ రోజుకి మన ఆలోచన, మన ఆశలు, మన కోరికలను మనం చంపుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం జరిగించే ఆ భక్తిలోనికి, ఆ ఆత్మీయతలోనికి మనం ఎదిగే వారంగా రావాలి. దావీదు ఆలోచన, దావీదు ఆశ, దావీదు కోరిక అది దేవుని మందిరమే. అయినా దేవుడు వద్దు అంటే ఏమయ్యాడు చెప్పండి? ఆగిపోయాడు. మనం కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిలో కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిచర్యల దగ్గర దేవుడు ఒక్కొక్క నడిపింపుని బట్టి అది నీకు ఇష్టమైన సేవకుల ద్వారా దేవుడు అక్కడిని ఆపేస్తాడు. ఆపేసినప్పుడు నువ్వేమవ్వకూడదు? ఏమవ్వకూడదు చెప్పండి? బాధపడకూడదు. నేను విన్న ఒక సమాచారాన్ని నేను మీతో పంచుకుంటా ఉన్నాను. దాదాపుగా ఈ లూథరన్, బాప్టిస్ట్ సంఘాలలో ఏదైనా కుటుంబ ప్రార్థనలప్పుడు, ఏదైనా మందిరాల్లో ఎవరి జీవితంలో ప్రభు మేలు చేసినప్పుడు పలహారం తీసుకొస్తారు కదా. ఆ పలహారం పెద్దలు, సంఘ పెద్దలని ఉంటారు, వాళ్ళు పంచుతారు. ఎవరు పడితే వాళ్ళు పంచడానికి ఉండదండి. ఎవరు పడితే వాళ్ళు దానికి కొంతమంది నియమించబడతారు. అలా నియమించబడినటువంటి నియమితులైనటువంటి ఒక ఆయన ఒక ఆదివారం పలహారం వస్తే పంచబోతుంటే, పాస్టర్ గారు మరి ఏ ఆలోచనతో, ఏ ఉద్దేశంతో మరి అన్నారో, అయ్యా నువ్వు ఆగు అన్నాడంట. ఏమన్నాడు? నువ్వు ఆగు, పలానా వాళ్ళు పంచుతారులే అని అన్నాడంట. ఇప్పుడు సరే, ఆ సేవకుని ఆలోచన విధానంలో, అంతరంగంలో ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో పక్కన పెడితే, దేవుని సన్నిధిలో, దేవుని బలిపీఠం మీద ఉండి దేవుని సేవకుడికి ఒక మాట చెప్పాడు కాబట్టి, వద్దు అన్నాడు కాబట్టి, ఇప్పుడు ఏమవ్వాలి చెప్పండి? నేను
10 సంవత్సరాల నుంచి ఈ పలహారం పంచుతున్నాను. ఇప్పుడు ఈరోజు నువ్వు వచ్చి వద్దు అంటే నేను కుదురుద్దా అని గొడవ పెట్టుకుంటే సమంజసమా? సమంజసమే. మరి 10 సంవత్సరాల నుంచి పంచుతున్నాడండి ఆయన. ఇప్పుడు ఈరోజు వద్దంటే కుదురుద్దా? వేరే వాళ్ళకి ఇస్తానంటే కుదురుద్దా? నేను 10 సంవత్సరాల నుంచి పంచుతున్నాను. నాకు ఇష్టం పలహారం పంచడం. దేవుని మందిలో పరిచర్య అది నేను కోరుకున్నది, నేను ఆశపడింది, నేను చేయాలనుకున్నది. ఈరోజు నువ్వు వద్దంటే నేను ఆగిపోతానా? దావీదు తన ప్రాణంగా పెట్టుకున్నాడు దేవుని మందిరాన్ని కట్టడం, దేవుని మందిరాన్ని నిర్మించటం. ఒకే ఒక మాట సేవకుడు వచ్చి అన్నాడు, దేవుడు వద్దు అన్నాడు, కట్టమాకు అంటే మారు మాట మాట్లాడాలి. మారు మాట మాట్లాడాలి. దేవుడు తన సేవకుని ద్వారా ఒకవేళ ఆయన తన ఉద్దేశాన్ని, తన ఆలోచనను ఒకవేళ ఏదైనా ఒక మాటగా ఆయన మన జీవితాలకు విడుదల చేస్తే అది నీకు ఇష్టమైన దాన్ని నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఆగిపోవాలి. అప్పుడే మన దేవుని చిత్తంలోనికి మనం రాగలం. లేకపోతే మనం రాలేం. దేవుని మాటగా మనం దేవుని వాక్యాన్ని మనం తీసుకోవాలి. సేవకు నుండి వస్తున్న వర్తమానం దేవుని మాటగా మనం తీసుకోవాలి. తీసుకొని దానికి లోబడగలిగితే దేవుడు ఉన్నతంగా మనలను దీవిస్తాడు. కొంచెం బాధపడ్డాడంట, పెద్ద మొహం చిన్నబుచ్చుకున్నాడంట, చిరాకు పడ్డాడంట. ఏది ఏమైనా పెద్దలందరినీ పోగేసి పాస్టర్ గారితో పంచాయతీ పెట్టి తేల్చాలి ఈ విషయం అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం. దేనికి పంచాయతీకా? పాస్టర్ గారి మీద పంచాయతీకా? ఆరాధన అంతా అయిపోయిన తర్వాత చివరి ప్రార్థనకు ముందు ఆ దైవజనుడు అన్నాడంట, ఆయన మనసులో ఎన్నెన్నో ఉన్నాయి, ఆ సంఘ పెద్ద మనసులో. పాస్టర్ గారు అన్నారంట, చాలా కాలంగా పలహారం పంచుతున్నారు పెద్దగా ఉండి, దాని నుండి ఆయనకు కొంచెం ప్రమోషన్ ఇచ్చి ఈ మందిరానికి సంబంధించినటువంటి ఆ వర్క్ చేయించేటువంటి ఆ ప్లేస్లోనికి ఆయన్ని ఇంకా కొంచెం నేను ప్రమోషన్ చేసి ఈ ఖర్చులు వ్యవహారం అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో చూసుకునేటట్లుగా ఆ బాధ్యత నేను ఆయనకి అప్పగిస్తున్నాను అన్నాడంట. అప్పుడు ఆయన అనుకున్నాడంట, తొందరపడి గబుక్కు నేను ఏదైనా నోరు జారుంటే నష్టపోయేది ఎవరు? నేనేక. ప్రభా, నిజంగా నా నోటికి కాపుదల పెట్టి నన్ను ఎంతో తొందరపడకుండా నన్ను నువ్వు ఆపావయ్యా. నిజంగా నువ్వెంత గొప్ప దేవుడివి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. పలహారం పంచే దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మందిరానికి సంబంధించిన ఏ వర్క్ చేయించాలన్న దానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చూసుకోవడానికి ఆర్థిక శాఖ మంత్రిగా దేవుడు హెచ్చించేశాడు. దేవునికి స్తోత్రా. ఇప్పుడు పాస్టర్ గారు ఏ డబ్బులైనా ఆయనకి ఇస్తాడు. పని వాళ్ళు పనిచేసి ఏదైనా బాగు చేస్తే, ఏదైనా వర్క్ జరిగితే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి. ఒక్కోసారి దేవుని ఆలోచన మనకు అర్థం కాదు, దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన ఎడల దేవుని తలంపులు కూడా అంత ఎత్తుగా, అంత హెచ్చుగా, అంత గొప్పగా ఉన్నాయి. అవి మనకు అర్థం కాక తొందరపడి నా ఇష్టాన్ని కాదన్నారు, నా ఆలోచన కాదన్నారు, నా కోరికను కాదన్నారు, నేను ఇష్టపడిన దాన్ని చేయనివ్వలేదు, వద్దన్నారు అని చెప్పి మనం గొడవకు దిగుతాం. కాస్త ఓర్చుకుంటే ఆ తర్వాత దేవుడిని హెచ్చించే విధానం నీకు అర్థమవుతుంది. మారు మాట మాట్లాడలా. ఎవరు? దావీదు. మందిరాన్ని కట్టదయ్యా అంటే ఆగిపోయాడు. దేవుడు వద్దు అన్న చోట మనం ఆగిపోతే దేవుడు మన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు, మన సింహాసనాన్ని స్థిరపరుస్తాడు, మన తర్వాత మన పిల్లల జీవితంలో దాన్ని స్థిరపరుస్తాడు. ఆయన
దిట్టమైన స్థలంలో మేకును దిగగొట్టినట్లుగా మన సంతతి విషయంలో దేవుడు తన కృపను స్థిరపరుస్తాడు. ఇప్పుడు వద్దు అన్న విషయాల్లో మనం ఏమవ్వాలి చెప్పండి? ఆగిపో. దాని వెనక ఉన్న ఆంతర్యం మనకు తెలియక మనం తొందరపడి మాట్లాడకూడదండి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు దేవుడు నియమిస్తాడు. మందిరం కట్టేదాని కొరకు దేవుడు సొలొమోను నియమించాడు. హల్లెలూయా. ఎవరు నియమించాడు చెప్పండి? అది ఆ పని కొరకు సొలొమోను నియమించబడ్డాడు. సంఘములో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు నిన్ను ఏ పని కొరకు నియమించాడో ఆ పనిలో దేవునిలో నీవు నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. మూడవదిగా దావీదండి వద్దు అన్నాడు కదా, ఇక నాకే సంబంధం లేదు. కొంతమంది అండి వద్దు అంటే ఇక మందిరం వైపు కూడా చూడరు. స్తోత్రం చెప్పండి. ఇక చిరాకు చిటపట్లాడుతూ ఉంటారు, ముఖమంతా అదో రకంగా పెట్టుకుని నేను రాను మందిరానికి, నన్ను వద్దన్నారుగా, నన్ను పాడొద్దన్నారుగా, నన్ను ఓడవద్దన్నారుగా, నన్ను పరిచర్య చేయొద్దన్నారుగా. ఒక చోట వద్దంటే అన్నిటికి వద్దన్నట్టేనా? ఆ గ్రహింపు కూడా కొంతమందికి ఉండదండి. ఆ వివేచన కొంతమందికి ఉండదు. ఒక చోట వద్దు అన్నారంటే అన్నిటికి వద్దన్నారా? దావీదు వెంటనే మెళకువతో ఏం చేశాడో తెలుసా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం మీరు చూడండి. మొదటి నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల చిన్నవాడై ఉన్నాడు, బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషులకు కాదు దేవుడైన యెహోవాకు జరుగుతున్న పని అది బహు గొప్పది, మనుషులకు సంబంధించింది కాదు. ఆ పని ఎవరిది చెప్పండి? దేవుని పని. కడుతున్న మందిరము దేవునిది. ఆ పని గొప్పది, ఆ పని బహు గొప్పది. ఆ పని. సొలొమోను దేవుని ఏర్పాటులో ఉన్నాడు. సొలొమోను లేత వయస్సు కలిగిన వాడు, చిన్నవాడు, కొద్దివాడు, బాలుడు. అయితే పని గొప్పది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వద్దు అన్నారు కదా అని దావీదు చెప్పండి మూతి ముడుచుకొని మొహం చిట్లించుకొని వెళ్ళిపోయాడా? వెళ్ళలా. ఏం చేశాడు? నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువురాయి విశేషముగా సంపాదించి పెట్టాను, సమకూర్చి పెట్టాను. మందిరం కట్టద్దన్నాడు కానీ మందిరానికి కావలసిన వాటిని సమకూర్చొద్దు అని అనలేదుగా. కాబట్టి ఇప్పుడు నా దేవుని మందిరం మీద నాకున్నటువంటి ఆ ప్రేమ, ఆ మక్కువ, ఆ ఇష్టాన్ని బట్టి నా దేవుని మందిరము కొరకు ఇదిగో నేను ప్రయాసపడి ఆ మందిరంలో ఏం కావాలో అవన్నీ ఆలోచన చేసి ఏ పని కొరకు అది నేను సిద్ధపరిచాను. ఇదిగో పలానా చోట మందిరంలో బంగారాన్ని ఉపయోగిస్తారు, ఇదిగో ఆ పని కొరకు ఈ బంగారం. ఇక్కడ వెండి ఉపయోగిస్తారు, ఇదిగో వెండి. ఇదిగో ఇక్కడ ఇత్తడి ఉపయోగిస్తారు, ఇత్తడి. ఇక్కడ ఇనుము ఉపయోగిస్తారు, ఇనుము. ఇక్కడ కర్ర ఉపయోగిస్తారు, కర్ర. ఇక్కడ రత్నాలు ఉపయోగిస్తారు, రత్నాలు. ఇక్కడ చలవరాయి ఉపయోగిస్తారు, చలవరాయి. వాటన్నిటిని ఏం చేశాడంట? సంపాదించి పెట్టాడంట, సమకూర్చి పెట్టాడంట. అబ్బా, అసలు మామూలు విషయం కాదండి.
అక్కడ క్రింద ఇంకా ఏమంటాడో తెలుసా? మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. నా సొంత దానిలో నుండి నేను ఇస్తాను. హల్లెలూయా. ఎక్కడ తీస్తాడంట? చెప్పాలి, ఎక్కడ తీస్తాడంట? నా సొంత దానిలో నుండి ఇస్తాను. నేను సంపాదించి పెట్టాడు, సమకూర్చి పెట్టాడు, అది చాలదు అన్నట్టుగా ఇదిగో నా సొంత దానిలో నుండి నేను ఇస్తాను. ఇచ్చాడు. ఇవ్వండి అని దేశంలోని ప్రజలకు పిలుపునిచ్చాడు. బలవంతంగా కాదండో, మనవపూర్వకంగా. హల్లెలూయా. బలవంతంగా కాదు, మనవపూర్వకంగా ఇచ్చి ఈ మాత్రం ఇవ్వడానికి నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడనయ్యా, నీవు మాకు ఇచ్చిన దానిలో తిరిగి మేము నీకు కొంచెము ఇచ్చి ఉన్నాము. ఎంత ఇచ్చాడంట? కొంచెం. వద్దు అన్న దగ్గర ఆగిపోయాడు. తన వైపు నుండి చేయవలసిన దానిని దేవుని మందిరం పని కొరకు ఏం చేశాడు? సమకూర్చాడు. బట్ ఒకటి దేవుని పనిని గూర్చిన ఆలోచన, దేవుని గూర్చిన ఆలోచన. రెండు, దేవుడు వద్దు అన్న దగ్గర దావీదు ఆగిపోవటం. మూడు, దేవుని పని కొరకు తన వైపు నుండి అందించవలసిన సహకారము, సపోర్ట్, ఆర్థిక వనరులు, వస్తువు రూపాన వాటన్నిటిని కూడా సమకూర్చి దేవుని మందిరం కొరకు సిద్ధపరిచాడు. దావీదులో ఈ విధానాన్ని గమనించిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. హల్లెలూయా. మన సింహాసనం స్థిరపరచబడాలి, మన కుటుంబాలు స్థిరపరచబడాలి, మన చేతి పని వ్యాపారాలు స్థిరపరచబడాలి, మన పిల్లలు చదువు భవిష్యత్తు స్థిరపరచబడాలి. దేవునిలో మనం స్థిరపరచబడాలి, దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి, దేవునిలో మనం అంటుకట్టబడాలి. అలా మనం స్థిరపరచబడాలి అంటే, దేవుడు మనల్ని స్థిరపరచాలి అంటే, మనం దీవించబడిన తర్వాత, ఆస్వాదించబడిన తర్వాత, మనం విజయం పొందిన తర్వాత, నెమ్మది పొందిన తర్వాత మనకి ఏం రాకూడదు? గర్వం రాకూడదు. గర్వం వస్తే చెడిపోతాం. సామెతల్లో వ్రాయబడింది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనసు వచ్చేస్తుందంట. గర్వానికి మనం చోటివ్వకూడదు, అహంకారానికి మనం చోటివ్వకూడదు. దేవుడు మనల్ని దీవించిన కొలది మనల్ని మనం తగ్గించుకుంటూనే ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తున్న కొలది మనం తగ్గించుకుంటూనే ఉండాలి. దేవుడు మనల్ని వృద్ధిలోనికి తీసుకొస్తున్న కొలది మనం తగ్గించుకుంటూనే ఉండాలి. అది దావీదులో ఉన్న స్వభావం మనలోనికి కూడా రాగలిగితే, దేవుడు మనకి ఇచ్చిన దానిని స్థిరపరిచి మన సంతతికి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. హల్లెలూయా. మన కుమారులు కుమార్తెలు, మన మనవళ్ళు మనవరాళ్ళలోని కూడా అది ఏమవుతుంది చెప్పండి? అది చాలామంది బళ్ళు అవుతాయి అంటారు కదా, అలా మారవు. చెప్పండి, దేవునికి స్తోత్రం. నీ స్థితి, నువ్వు అనుభవిస్తున్న సమృద్ధి, అది నీ పిల్లల్లోనికి దేవుడు పంపిస్తాడు. ఆ పిల్లల్లోనికి దేవుడు దాన్ని పంపిస్తాడు. అలా మన పిల్లలు స్థిరపరచబడినట్లుగా దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఈ మాటలు ప్రభు మనందరి హృదయాల్లో ఫలభరితంగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ప్రభు దగ్గర చేతులు ఎత్తగలిగితే చేతులు ఎత్తండి. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు. దావీదు రాజ్యమును, దావీదు సింహాసనమును స్థిరపరిచి, అతని దినములు సంపూర్ణమైనప్పుడు, అతడు తన పితరులతో కూడా చేర్చబడిన తరువాత,
అతని గర్భవాసములో నుండి వచ్చినటువంటి అతని కుమారుని జీవితంలో సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. దిట్టమైన స్థలంలో మేకును దిగగొట్టినట్లుగా స్థిరపరిచాడు. నీవు స్థిరపరచబడ్డావు, నీ పిల్లలు కూడా స్థిరపరచబడాలి. నీ గర్భవాసము నుండి వచ్చేటువంటి నీ బిడ్డలు, వారి భవిష్యత్తు, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, వారి ఆరోగ్య పరిస్థితులు, వారి క్షేమస్థితి దిట్టమైన స్థలములో దిగగొట్టబడిన మేకువలే దేవుడు నిన్ను స్థిరపరచాలి. దేవుడు నీ పిల్లలను స్థిరపరచాలి. నీ సంతతిని దేవుడు స్థిరపరచాలి. చేతులెత్తి ఒక్కసారి కేక వేద్దాం. యేసయ్యా నన్ను స్థిరపరచు. యేసయ్యా నా గర్భవాసము నుండి వచ్చిన నా బిడ్డలను స్థిరపరచు. కృపలో స్థిరపరచు, కృపలో స్థిరపరచు, కృపలో స్థిరపరచయ్యా. వారి చదువులు, వారి భవిష్యత్తు, వారి ఆర్థిక స్థితిగతులు, వారి భవిష్యత్తును స్థిరపరచండి. దుష్టుడు పెళ్లగించకూడదు, దుష్టుడు పెకలించకూడదు, దుష్టుడు కదిలించకూడదు. నా పిల్లలు అన్ని విషయాల్లో స్థిరపరచబడాలి. ఒక తల్లిగా, తండ్రిగా నీవు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆమేనని నీ బిడ్డల జీవితంలో ప్రభు దాన్ని జరిగించబోతున్నాడు. నోరు తెరచి నువ్వు మొరపెడితే అది దేవుడు నీ పిల్లల జీవితంలో స్థిరపరచబోతున్నాడు. రాబా శబాలా రాబా రీమాందా రాబా శబాలా రాబా తురాబా రాబాలా రాబా శబాలా రాబా. హల్లెలూయా. దేవుని హస్తము చాపబడతా ఉంది. ఎవరైతే నోరు తెరిచి అడుగుతున్నారో వారి మీదకి నా దేవుని హస్తము చాపబడతా ఉంది. ఆయన హస్తముతో ముట్టి బలపరచబోతున్నాడు. ఆయన హస్తముతో నిన్ను స్థిరపరచబోతున్నాడు. నీకు పునాది వేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. బండ మీద వేయబడిన పునాది వలె నీ కుటుంబాన్ని ఆయన స్థిరపరుస్తున్నాడు. నీ ఆరోగ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తున్నాడు. నీ చేతి పనిని స్థిరపరుస్తున్నాడు. నీ భవిష్యత్తును స్థిరపరుస్తున్నాడు. నీ చదువులను స్థిరపరుస్తున్నాడు ఆయన. నీ క్షేమస్థితిని ఇంకెవరు కదిలించలేరు, ఎవరు పాడు చేయలేరు, ఎవరు పెకలించలేరు. బండ మీద నీకు పునాది వేసి నీ అడుగులను ఆయన స్థిరపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం కుడి హస్తాలు పైకెత్తుదాం. ఎత్తగలిగిన వారు రెండు హస్తాలు ఎత్తండి, లేదా కుడి హస్తం పైకెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ స్పర్శ మన మీదకి రాబోతోంది. ఆయన మనల్ని తాకుతున్నాడు, ఆయన మనల్ని తాకుతున్నాడు. ఆయన సన్నిధి మనల్ని ఆవరిస్తూ ఉంది. ఆయన ప్రసన్నత మనల్ని ఆవరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం తాకుతా ఉంది. ఆత్మతో నింపబడండి, అభిషేకంతో నింపబడండి. అగ్ని అభిషేకం, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభువును ఘనపరచండి.
రీబాలారాబా షబారాబాలారాబా రాబారాబా షబారాబాలారాబా రీబాలారాబా తురాబారాబా. నా దేవుని దక్షిణ హస్తము నీ కొరకు చాపబడి ఉంది. నిశ్చయముగా నీ జీవితంలో ఆయన గొప్ప సాహస కార్యాలను జరిగించబోతున్నాడు. నా దేవుని హస్తము నిన్ను ఆదుకోబోతా ఉంది. నా దేవుని హస్తము నిన్ను బలపరచబోతా ఉంది. నా దేవుని హస్తము నిన్ను పైకి లేవనెత్తుతా ఉంది. నా దేవుని హస్తము నిన్ను నడిపించబోతా ఉంది. రాబా షబాలారాబా రీబాలారాబా షబారాబాలారాబా తురాబారాబాలారాబా రీమాందారాబా షబాలారాబా తురాబారాబాలారాబా షబాలారాబా. నీ స్థితిగతులు మార్చబోతా ఉన్నాడు. నిశ్చయముగా ఒక అద్భుతం నువ్వు చూడబోతున్నావు. ఒక నూతన క్రియ నా దేవుడు నీ జీవితంలో ప్రారంభించాడు. అది ఇప్పుడే మొలకెత్తుతా ఉంది. నిశ్చయముగా దైవ జనాంగమా నీవిక మీదట అన్నాడు కన్నీళ్లు విడవవు. రీబారాబా షబాలారాబా తురాబారాబా షబాలారా. ప్రార్థన చేసుకో. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను ప్రభా మీరు మీ కృపలో స్థిరపరిచి దిట్టమైన స్థలంలో మేకును దిగగొట్టినట్లుగా మీ ప్రియబిడ్డల సంతతిని మీరు స్థిరపరిచి మీరు ఆస్వాదించండి. దావీదు వలె మేము దీవించబడిన తర్వాత గర్వించక మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని గూర్చి ఎప్పుడు ఆలోచన ధ్యానం చేస్తూ మీరు వద్దు అన్న వాటి దగ్గర మేము ఆగిపోయి మీ పనిలో, మీ రాజ్య వ్యాప్తిలో, సువార్త పరిచర్యలో, మందిర నిర్మాణములో మేము సహకరించేటువంటి వారంగా, భుజం కాసేటువంటి వారంగా మీ సన్నిధిలో మేము కొనసాగించబడడానికి కృప అనుగ్రహించండి. ఈ అనుభవాల్లో ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరిచి దీవించి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.